ఇదేంటి అంటే ఎవరైనా చెప్తారు ఇది మొబైల్. దీనివల్ల యూజెస్ కూడా మనందరికీ తెలుసు. అదే ఆపోజిట్ వాళ్ళొచ్చి ఇది మొబైల్ కాదు అని నీతో వాదిస్తే మనం ఏం చేస్తాం? ఇది మొబైల్ అని ఖచ్చితంగా నొక్కిపెట్టి చెప్తాం. ఎందుకంటే మనకు తెలుసు ఇది మొబైల్ అండ్ దీనివల్ల ఎంత ఉపయోగమో ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకేనా? కదా! మరి సేమ్ ఆహ్, నీ దగ్గరకొచ్చి నలుగురు వ్యక్తులు నీ నువ్విది చెయ్యలేవు, నువ్విది కాదు అని నిన్ను ఆహ్, హేళన చేస్తూ, నిన్ను ఫోర్స్ చేస్తూ, ఒప్పించడానికి ట్రై చేస్తే, మరి మీరెందుకు కుంగిపోతున్నారు? మీరెందుకు అమ్మో! నేనిది చేయలేనేమో అని అనుకుంటున్నారు? మీరెందుకు నేనిది కాదు అని ఫిక్స్ అయిపోతున్నారు? మనకు తెలిసిన విషయాన్ని ఇంత గట్టిగా మనం చెప్పగలుగుతున్నాం కదా! మరి మీ గురించి మీకు తెలీదా? మీరేంటో మీకు తెలీదా? మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలీదా? మీరేం చేయగలుగుతారో మీకు తెలీదా? ఒకసారి ఆలోచించండి. వీలైతే మీరు డాక్టర్ కశ్యప్ ఈయన వీడియోస్ చూడండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఆయన ఎన్నో ఇస్తారు. మనకి చాలా మోటివేషన్ ఇస్తారు. లైఫ్‌లో ఒక లయన్ లాగా ఎలా బతకాలో చూపిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒకరు మనల్ని డిసైడ్ చేయడం కాదు. మన స్ట్రెంగ్త్‌ని, మన పాజిటివ్‌నెస్‌ని, మన విల్ పవర్‌ని ఒకరు మనల్ని డిసైడ్ చేయకూడదు. అది ఏంటో మీకే తెలుసు. మనమేంటో మనకే తెలుసు. సో, ఒకరు ఇన్‌ఫ్లూయెన్స్ చేసినంత మాత్రాన మీరు చేంజ్ అయిపోవడం అనేది, కుమిలిపోవడం అనేది అది ఎంతవరకు కరెక్టో చూడండి. నేను చెప్పినట్టు డాక్టర్ కశ్యప్ ఈయన వీడియోస్ చూడండి. చాలా ఎనర్జెటిక్‌గా ఉంటాయి.